హాయ్ అండి. నేను మీ స్మైలీ. వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్. ఈరోజు కథ మొండి మొగుడు. కథలోకి వెళ్తే ఇంతకు తన పూజ అయిపోయినట్టేనా? ఇంకా లేదా? అయిపోతే రాత్రి 11 అయినా ఇంకా రాలేదేంటి అని డోర్ తీసి బయటకు వెళ్ళి అమూల్య బెడ్రూమ్ డోర్ మీద చేయి వేయి గాని ఓపెన్ అవ్వడంతో లాక్ చేయలేదా అని రూమ్‌లోకి వెళ్ళగానే అక్కడ అమూల్య కనపడకపోవడంతో ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అని ఇల్లంతా వెతుక్కుంటూ చివరికి మేడ మీదకెళ్ళి అక్కడ ఉన్న భార్యను చూసి షాకయ్యాడు అమర్. శోభనం గదిలా ఆరుబయట మంచం మీద పూలు అలంకరిస్తున్న అమ్ముని చూసి ఇక్కడ ఉన్నావా కనపడకపోయేసరికి భయపడి చచ్చాను అన్నాడు అమర్. భయమెందుకు? నిన్నే బయటకు గెంటుతాను కాని నేను ఎక్కడికి వెళ్ళను. రెడీ చేసి పిలుద్దామని చెప్పింది అమూల్య. అమ్ము వైపు అలానే చూస్తూ ఉంటే చూసింది చాలు అని రండి అని అమర్ చేయి పట్టుకుని టీపాయ్ మీద ఉన్న బాక్స్ ఓపెన్ చేసింది అమూల్య. ఏంటి? మన పెళ్ళి అయ్యి 1 ఇయర్ అయిందా అని ఆశ్చర్యంగా అడిగాడు. కాదులే 6 నెలలు అయ్యింది. అందుకే కేక్ కట్ చేయి అని చెప్పింది. సూపర్ నువ్వు. ఇద్దరం కట్ చేద్దామని అమూల్య చేయి పట్టుకుని కేక్ కట్ చేసి అమ్ము నోట్లో కేక్ పెట్టి లవ్ యూ బంగారం అని అమ్ము బుగ్గ మీద ముద్దు పెట్టాడు అమర్. లవ్ యూ టూ అని అమర్ని హత్తుకుంది అమూల్య. మంచం మీద కూర్చుని తన ఒడిలో దీపుని పడుకోబెట్టుకుని ఇప్పుడు అడుగు ఏం కావాలన్నా చెప్తా అని తన తనని మృతూ చెబుతోంది అమూల్య. ఈ యానివర్సరీ డేట్ కోసమే పోస్ట్ పోన్ చేశావా అని అడిగాడు. అవునని నవ్వుతూ సమాధానం చెప్పింది. ఎంత టెన్షన్ పెట్టావే నన్ను అని తన నడుమును బైట్ చేస్తూ అడిగాడు. అబ్బా రాక్షసుడ్రా నువ్వు. నేను ఇంకా మొదలు పెట్టలేదే నీ అమూల్య ముఖం చేతిలోకి తీసుకుని ముఖమంతా ముద్దులు పెడుతుంటే ఆగండి ఆగండి కాసేపు మాట్లాడండి. ఎందుకంత తొందర? నేనెక్కడికి పారిపోను. ఈ పాలు తాగండి అని దీపుకి ఇచ్చింది అమూల్య. గటగటా పాలు తాగుతున్న దీపుతో అందులో నాకు వాటా ఉంది సార్ అని గ్లాస్ తీసుకుని తాను తాగి ప్రపంచంలో ఎవడైనా ఈ కలర్ చీరని ఫస్ట్ నైట్కి కట్టుకుంటారా? నేను తప్ప అంది అమూల్య. దానికేమైంది? డార్క్ పర్పుల్ కలర్ శారీ, క్రీమ్ కలర్ బ్లౌజ్, మ్యాచింగ్ గాజులు, తల్లో మల్లెపూలు. సూపర్. ఇంతకంటే ఏం కావాలి అని అడిగాడు. డార్క్ శారీ కాకుండా లైట్ శారీ కట్టుకోవాల్సింది అన్నాడు. అది వ్యాలంటైన్స్ డేకి కట్టుకున్నాను కదా, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని ఇది కట్టుకున్నా అని చెప్పింది. సూపర్గా ఉన్నావు బుజ్జి అని చెప్పాడు అమర్. నాకు ఒక డౌట్. నీకు ఏమైనా వంగ తోటలు ఉన్నాయా? అక్కడ ఏమైనా సెటప్ లాంటిది ఉండేదా? దాన్ని మర్చిపోలేక ఈ కలర్ దాని జ్ఞాపకంగా పెట్టుకున్నారేమో అని నా అనుమానం. అసలు నిజమేంటో తెలియాలి, తెలిసి తీరాలి అని అడిగింది అమూల్య. తీరుస్తా తీరుస్తా వదిలితే ఈరోజంతా మాట్లాడుతూనే ఉంటావు గాని అమ్ముని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు అమర్. మాట్లాడు బుజ్జి అంది. ఇన్ని రోజులు మాటలే, ఇప్పటినుంచి చేతలు అని తన నోటికి తాళం వేశాడు. అతడి ప్రేమను స్వీకరిస్తూ అతడి తలలోనికి వేళ్లు చొప్పించి అమర్కు సహకరిస్తూ ఉంది అమూల్య. సుదీర్ఘ చుంబనంలో ఒకరి మీద ఒకరికి తమ ప్రేమను ఊపిరి ద్వారా తెలియజేసుకున్నారు. రోజూ చూస్తున్న అమూల్య అయినా ఈరోజు అతని కంటికి తన భార్య కొత్తగా కనిపిస్తుంది. మెల్లమెల్లగా తన అందాన్ని ఆక్రమించడం మొదలుపెట్టాడు. నుదుటి మీద ముద్దు పెట్టగానే కళ్ళు మూసుకుంది. కళ్ళ మీద చిరుముద్దులు పెట్టాడు. చెంపల మీదగా సాగుతూ మెడవంపుల్లో చిరుముద్దు పెట్టి అక్కడ తన పంటిఘాటును బహుమతిగా ఇచ్చాడు. చెవి దగ్గరికి వచ్చి మీసాలతో రబ్ చేస్తూ ఆర్ యూ రెడీ బేబీ అని హస్కీగా అడిగాడు అమర్. తన్మయత్వంలో ఉన్న అమూల్య అని సిగ్నల్ ఇచ్చింది. బయట తీయగానే ట్రాన్స్లో ఉన్నాము అలర్ట్ అయి 2 చేతులు అడ్డు పెట్టుకోగా రిలాక్స్ బేబీ డోంట్ స్టాప్ మీ అని చేతులను పక్కకు జరిపి తన ప్రేమకు అడ్డు వచ్చినవన్నీ మెల్లమెల్లగా తొలగించుకుంటూ తన మేనంతా అతడి ప్రేమ ముద్రలు వేస్తూ తన అందాన్ని నాలుకతో చవిచూస్తూ తనలోని భయాన్ని పోగొడుతూ అమూల్యను తనకు అనుకూలంగా మలచుకుంటూ మెల్లమెల్లగా అమ్ములోని అణువణువును తన సొంతం చేసుకుంటూ వారిలోని కోరికలను చల్లార్చుకుంటూ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ ప్రణయ యుద్ధం కొనసాగిస్తున్నారు. నీ ప్రేమ యుద్ధంలో ఇద్దరూ విజేతలుగా నిలుస్తూ ఇద్దరూ ఒక్కటిగా ఒకే ఆత్మగా ఇద్దరికీ మొదటి అనుభవం కావడంతో సుదీర్ఘ విరహ నిరీక్షణ తర్వాత వారి శరీరాలే కాక మనసులు కూడా స్వాంతన చేకూర్చుకొని అలసిపోయి పడుకున్నారు. అమ్మూ పడుకున్నావా అని ప్రేమగా అడిగాడు అమర్. లేదు అని చిన్నగా సమాధానం చెప్పింది అమ్ము. తన చేతిని గుండెల మీద పెట్టుకుని చాలా హ్యాపీగా ఉంది బుజ్జి. ఈరోజు కోసం ఎన్ని రోజుల నుండి నిరీక్షిస్తానో తెలుసా? తెలుసు అంది. ఎంత నిరీక్షణ అయితే
కలయికత అంత మధురంగా ఉంటుందని ఈరోజు నీ ద్వారా తెలిసింది బంగారం అని చెమటకు తడిసిన తన ముంగురులను పక్కకు జరిపి నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. ఫస్ట్ నైట్ అనగానే నేను బాధ పెట్టిన సందర్భం గుర్తొచ్చి భయపడ్డావేమో అనుకున్నానే. నీ దగ్గర నాకు భయం ఎందుకు అమ్ము? మా నాన్న దగ్గర కంఫర్ట్‌గా, ధైర్యంగా ఎలా ఉన్నానో, ఆయన తర్వాత నువ్వే సర్వస్వం అనుకున్నప్పుడు నీ దగ్గర నాకు భయమేంటి? నాన్న నువ్వు నాకు 2 కళ్ళు అమ్ము అని దీపు కళ్ళ మీద ముద్దు పెట్టింది అమూల్య. ఎందుకే ఆ కన్నీళ్ళు అని అడిగాడు అమర్. అవి హ్యాపీ టియర్స్. ఈ క్షణం నుండి మనం ఇద్దరం కాదు ఒక్కరం. నువ్వు నావాడు, నేను నీదాన్ని అంతే. ఈ డేట్ కోసం పోస్ట్‌పోన్ చేశావా అని అడిగాడు అమర్. అదొక్కటే కాదు అమ్ము. చాలా ఉన్నాయి విను. నా బర్త్‌డే డిసెంబర్ 26. మన పెళ్లి డేట్ సెప్టెంబర్ 26 ఫిక్స్ చేయగానే ఇదేదో డెస్టినీలా నువ్వు నా తలరాతలో ఉన్నావు అని అనిపించి హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన ఫస్ట్ నైట్ రోజు ఎన్నో ఆశలతో నా ప్రేమను నన్ను నీకు అర్పించుకుని నీ ప్రేమను స్వీకరిద్దామనుకున్నా. కానీ నా ఆశలన్నీ అడియాసలు చేశావు అంది అమూల్య. సారీ బుజ్జి, అప్పుడు నాకు తెలియదు కదా అన్నాడు. మన ఫస్ట్ నైట్ ఆ రోజు జరగలేదు. ఎక్కడ ఆగిందో అక్కడే స్టార్ట్ చేద్దామనుకున్నా. పైగా నీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. బట్ మనసులో ఏదో గాబరా, ఏదో వెలితి. నువ్వు మారావు, ప్రేమగా చూసుకుంటున్నావు. ఫస్ట్ నైట్ కోసం మెంటల్‌గా నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాను. సడన్‌గా అనుమానం వచ్చింది. మన పెళ్ళైనప్పటి నుంచి కొన్ని రోజులు నువ్వు బాగా ఉంటే, కొన్ని రోజులు నేను బాగుంటా. ఏదో ఒక డిస్టర్బెన్స్ మనల్ని దగ్గర కానివ్వకుండా చేస్తుంది. ఇలా గందరగోళంగా, కన్‌ఫ్యూజన్‌గా మన లైఫ్ అంతా ఉండటం నాకు ఇష్టం లేదు. గుడికి వెళ్ళినప్పుడు దేవుడే గుర్తుకు చేసినట్టు అప్పుడు గుర్తొచ్చింది మనకు దైవబలం, గురుబలం తగ్గిందని. అందుకే బాబా బుక్ స్టార్ట్ చేద్దామనుకున్నా. లక్కీగా మన హాఫ్ ఇయర్ యానివర్సరీ డేట్ కూడా ఉంది. టైం ఉందని నీ పర్మిషన్ తీసుకొని సచ్చరిత్ర చదివి ఇదిగో ఈరోజు ఫస్ట్ నైట్‌కి టైం ఫిక్స్ చేశాను. నిన్ను బాధపెట్టి నీ బాధని చూసి నేను బాధపడి ఇదిగో ఆ చంద్రుడి సాక్షిగా మనం కలిసిపోయాం అని ఆర్ద్రతతో నిండిన గొంతుతో చెప్పింది అమూల్య. ఎందుకే రోజురోజుకి నీ ప్రేమతో పిచ్చివాడిని చేసి చంపుతున్నావు? ఫస్ట్ టైం నీ ప్రేమను చూసి తట్టుకోలేకపోతున్నానే. భయపడ్డావేమో, లేకపోతే నేనంటే ఇష్టం లేదేమో అని పొరపడ్డాను. కానీ మన కోసం ఇంత చేశావని, ఇంత ఆలోచించావని గ్రహించలేకపోయాను అన్నాడు. ఈరోజు నిజంగా నా జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగులుతుందని అనుకోలేదు అని అమ్మును హత్తుకున్నాడు అమర్. హే పిచ్చి, ఏది చేసినా మన కోసమే, మన ఆనందం కోసమే. ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నేను వదిలి వెళ్ళిపోతా. నీ కోపాన్నైనా భరిస్తాను గాని నువ్వు ఏడిస్తే అస్సలు తట్టుకోలేనురా. నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత. నేను ఎక్కువ ప్రేమను నువ్వు తక్కువ ప్రేమ చూపిస్తున్నావని ఎప్పుడూ అనుకోవద్దు. ప్రేమలో తూకాలు కొలతలు ఉండవని చెప్పింది అమూల్య. ఇంత సహనంగా నా కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశావు, అది ప్రేమ కాదా? నన్ను ఒక్క మాట కూడా అనకుండా నా పారాయణకు ఆటంకపరచకుండా ఉన్నావు, అది ప్రేమ కాదా? చదివిన నాకెంత పుణ్యమో సహకరించిన నీకు అంతకంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది తెలుసా అని చెప్పింది అమూల్య. నేను ఈ 1 వీక్‌లో చేసిన మంచి పని ఏంటంటే తొందరపడి నిన్ను ఏమీ అనకపోవడం. లైఫ్‌లో నువ్వు ఏం చేసినా తొందరపడి అనను. ఆలోచించి అడుగుతా. ఇట్స్ మై ప్రామిస్. ఈరోజు ఆ యెల్లో కలర్ లెహంగాలో ఎంత ముద్దుగున్నావే అని బుగ్గలాగాడు అమర్. అంతా ఓకే గానీ ఈ పర్పుల్ కలర్ మర్చిపోయావు అంది అమూల్య. ఏంటే శాడిస్టిక్ వైఫ్‌లా తయారయ్యావు అన్నాడు. కాకపోతే ఈ కలర్ ఏంటి? దీని వెనుక ఉన్నదెవరు? తెలియాలి, తెలిసి తీరాలి అని అడిగింది. తీరాలంటావా అని అమ్ము నడుమును గిల్లాడు. దొంగ సచ్చినోడా, ఏదో అఫైర్ ఉంది, లేకపోతే నన్ను ఎందుకు గిల్లుతావు? అమ్ము మీద ఒరిగి తనను మాట్లాడనివ్వకుండా ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటే నో అమ్ము నో అంది మత్తుగా. అవన్నీ వినిపించుకోకుండా అమూల్య మీద ప్రణయ యుద్ధం మళ్ళీ మొదలుపెట్టాడు అమర్. ప్రజలకు తెల్లారింది గాని మన హీరో హీరోయిన్లకు మాత్రం అస్సలు తెల్లారలేదు. ఎందుకంటే ఎర్రటి ఎండ మీద పడితే గాని మెలకువ రానంతగా అలసిపోయి పడుకున్నారు. దీపు గుండెల మీద పడుకున్న అమ్ము లేద్దామనుకుంటే ఎక్కడ తన సొత్తును ఎవరైనా తీసుకువెళ్తారేమో అన్నంత భయంగా అమ్మును హత్తుకున్నాడు అమర్. తనని హత్తుకున్న అమర్ని చూడగానే పాపం చాలా వెయిట్ చేయించా కదా బంగారం, ఈ రోజు నుండి నేను నీ ప్రాపర్టీని అని అమ్ము లేవబోతుంటే ఇప్పుడేగా నా ప్రాపర్టీ అన్నావు,
మళ్ళీ లెగుస్తావెందుకు అన్నాడు అమర్. ఏంటి పడుకోలేదా అని అడిగింది అమూల్య. నువ్వు కదలగానే నాకు మెలకువ వచ్చింది అన్నాడు. అయితే వదులు అంది. వదలనే అంటూ అమ్ముని తన మీదకు చేర్చుకుని ఎటువంటి ఆచ్ఛాదన లేని తన వీపు మీద తన మునివేళ్లతో బొమ్మలు వేస్తూ ఉంటే ప్లీజ్ అమ్ము వదులు అని అడిగింది. వదలను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. డిస్టర్బ్ చేయకు. నా మీద కాసేపు ఇలాగే పడుకో అని గట్టిగా హత్తుకున్నాడు అమర్. రేయ్ ఊపిరాడటం లేదురా. మనసు నిండితే చాలా కడుపు నిండొద్దా అని చెప్పింది అమూల్య. పర్లేదు లంచ్ చేద్దాం అన్నాడు. కిందికి వెళ్ళి ఫ్రెష్ అయితే మనం చేసేది అదే అని చెప్పింది. అయితే స్ట్రాంగ్గా ఒక ముద్దు ఇచ్చేసి వెళ్ళు అని అడిగాడు అమర్. నీకు కొంచెమైనా మనస్సాక్షి ఉందా? రాత్రంతా నీకు నచ్చినట్టుగానే ఉన్నా మళ్ళీ అడుగుతావా? కాస్తైనా సిగ్గుందా అని చెప్పింది అమూల్య. నా సిగ్గంతా రాత్రి వదిలేశాను బంగారం. నీతో మాట్లాడటం అంత బుద్ధి తక్కువ కానీ నాకు ఏదీ లేదు. నీ నోట్లో నోరు పెట్టడం నాదే తప్పు అంది. రాత్రి నేను పెట్టాను కదా అందుకే అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు పెట్టు అని. అప్పుడు రోజంతా ఫ్రెష్గా ఎనర్జీగా ఉంటా అన్నాడు. ఇలాగే ఓవర్ చేశారంటే మళ్ళీ దూరం పెడతాను జాగ్రత్త అని బెదిరించింది అమూల్య. ఇంత జరిగాక దూరాలు ఉండవు పాప. ఓన్లీ ముద్దులు మురిపాలే. ఉమ్మ అని పెదాల మీద ముద్దు పెట్టాడు అమర్. నిన్న రాత్రి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయడం నాది బుద్ధి తక్కువ. దూరంగా ఊరు వెళ్ళి ఉంటే సరిపోయేది అని వాపోయింది అమూల్య. నీకు ఫ్రీడమ్ పోయింది, నాకు ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పాడు అమర్. ఆహా నా బాడీ మీద నీకు రైట్స్ ఉన్నాయి కదా అని అడిగింది అమూల్య. అవును పుచ్చి, నా బాడీ మీద నీకు ఫుల్ రైట్స్ వచ్చేశాయి. నీ ఇష్టం అని అమ్ము వీపుని మీటుతూ చెబుతున్నాడు అమర్. వెరీ గుడ్ అని దీపు తొడ మీద గిల్లగానే ఎంత పని చేశావే రాక్షసి, చాలా ఇంకా కావాలా? ముందు నేను టీచర్ని, తర్వాతే నీ పెళ్ళాన్ని. ఇలాగే భయం లేకుండా ఉంటే ఇలాంటి తొడపాయసాలు మళ్ళీ పెడతా. వదులు అని తన చేతులు విడిపించుకుని బెడ్షీట్ కప్పుకుని పక్క రూంలోకి వెళ్ళిపోయింది. దీపు షార్ట్ వేసుకుని కిందికి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. స్నానం చేసి రెడీ అయ్యి పూజ గదిలో ఉన్న అమూల్యను చూసి నా అమ్ము ఏమాత్రం మారదు. షీఈస్ అ కంప్లీట్ ఉమెన్ అని మెటికలు విరిచి కిచెన్లోకి వెళ్ళాడు. సోఫాలో కూర్చున్న అమూల్య చేతికి టాబ్లెట్ ఇచ్చి వేసుకోమన్నాడు అమర్. ఇది ఎందుకు? నీకు ఫీవర్గా ఉంది. టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగు. ఎందుకంటే రేపు నైట్ మనం మాల్దీవ్స్కి వెళ్తున్నాం. కాఫీ తాగుతూ ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగింది. ఎందుకంటే అందరికీ హనీమూన్ పీరియడ్ కంప్లీట్ అయితే మనకు నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి. సడన్గా ఏంటి? టికెట్స్ మిడ్ నైట్ బుక్ అయ్యాయి. తినేసి వెళ్ళి రెస్ట్ తీసుకో. మాల్దీవ్స్ కోసం ఈవినింగ్ షాపింగ్ వెళ్తున్నాం అని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు. అంతా వీడి ఇష్టమే. టైం వేస్ట్ చేశాను కదా, భరించాలి అని టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగి సోఫాలో అలాగే పడుకుంది. ఈవినింగ్ షాపింగ్ చేస్తున్న అమ్ముతో నా సెలక్షన్ బాగుందంటున్నావు, మళ్ళీ ఇప్పుడేంటి ఒంటరిగా సెలెక్ట్ చేసుకుంటున్నావు అని అడిగాడు అమర్. అవును, ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నాను అని మూతి తిప్పుతూ చెబుతుంది అమూల్య. ఇలా మూతి తిప్పుతూ నాకు బిల్డప్ ఇచ్చావనుకో పబ్లిక్గానే ముద్దు పెట్టేస్తా. ముఖం అటువైపు తిప్పుకుని డ్రెస్సెస్ చూస్తోంది అమ్ము. అమర్ బిల్ పే చేస్తుంటే నా బట్టలు కూడా పే చేయండి అని కవర్లో అక్కడ పెట్టింది అమ్ము. నా సెలెక్షన్ నచ్చనప్పుడు నా డబ్బు మాత్రం ఎందుకో అన్నాడు అమర్. అవునా, అటు చూడు, గంట నుండి వాడు నాకు ట్రై చేస్తున్నాడు. నువ్వు కట్టకపోతే వాడు కట్టేలా ఉన్నాడు, ఓకేనా అని అడిగింది. అమ్ము వైపే నవ్వుతూ చూస్తున్న అతన్ని చూసి చిర్రెత్తుకిచ్చి అమ్ము నడుం మీద చేయి వేసి దగ్గరకు తీసుకుని ఇది నా పెళ్ళరా అన్నట్టు చూపగానే బాపు పరార్ పాప పేజార్ ఇప్పుడు చూడవే అన్నాడు కన్ను గీటుతూ. ఏడి అని అతడి వైపు చూడగా పారిపోయాడు. అంతా నీ వల్లే అంది డిసప్పాయింట్గా. బిల్ పే చేసి నోరు మూసుకొని పద అన్నాడు. తిట్టుకుంటూ అతని వెనకాలే వెళ్ళింది. ఇద్దరూ రెస్టారెంట్లో డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరారు. నిద్రపోకుండా ఏం చేస్తుంది అని తలెత్తి చూడగా స్టూల్ ఎక్కి బ్యాగ్ తీస్తున్న అమూల్యను కిందికి దించి ఏంటే నేనున్నాగా, కింద పడి ట్రిప్ క్యాన్సిల్ చేయాలనా అన్నాడు అమర్. ఏంటి నేనా అడిగింది ఆశ్చర్యంగా. హా నువ్వే. అయితే నువ్వే ప్యాక్ చేసుకో. అమ్ము బట్టలు తీసుకోబోతున్న దీపుని అడ్డుకుని నీది నువ్వే, నాది నేనే ప్యాక్ చేసుకుంటా అని చెప్పింది అమూల్య. సరే అన్నాడు. బెడ్షీట్ ఫుల్లుగా కప్పుకుని పడుకున్న అమూల్యని చూసి అమ్ము అని ప్రేమగా పిలిచాడు. పలకలేదని చెవి దగ్గర పెదాలతో మీటుతూ అమ్ము అని పిలిచాడు. అయినా పలకపోయేసరికి యాక్టింగ్ చేస్తుందని అర్థమే. పెదాల మీద నాలుకతో టచ్ చేయగానే లేచి కూర్చుని చి తూ అని మూతు తుడుచుకుంటుంది అమూల్య.
ఆ తర్వాత అమర్ దానికి ఏం సమాధానం చెప్తాడో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.